నీట్ పేపర్ లీక్ అయినట్టు వస్తున్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. రాజస్థాన్లో గెస్ట్ పేపర్లో వచ్చిన ప్రశ్నలే అసలు పేపర్లో వచ్చినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దర్యాప్తుకు ఆదేశించింది. నీట్ పేపర్ మరోసారి లీక్ అయినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. గెస్ట్ పేపర్ లో ఉన్న 140 ప్రశ్నలు క్వశ్చన్ పేపర్ లో వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రశ్నల్లోని జవాబుల క్రమం కూడా అసలు పేపర్ తో సరిపోలిందని దర్యాప్తు అధికారులు తేల్చడంతో వివాదం మరింత ముదిరింది. గెస్ట్ పేపర్ మాదిరి తయారు చేసిన ఈ మెటీరియల్ మే 1వ తేదీన రాజస్థాన్ లోని సికార్ లో చక్కర్లు కొట్టింది. దీనిని విద్యార్థులు 20,000 నుంచి 2 లక్షల వరకు ధర చెల్లించి కొనుగోలు చేసినట్టుగా అధికారులు తెలిపారు. పరీక్ష రోజు రాత్రి నాటికి ఒక్కో కాపీ 30,000 అమ్ముడైందని పేర్కొన్నారు. ఈ మెటీరియల్ పేపర్ లీక్ లో భాగమా లేదా ప్రాక్టీస్ కోసం ఇచ్చిన మాదిరి ప్రశ్నలా అనేది దర్యాప్తులో తేల్చుతామని అధికారులు తెలిపారు. ఆ మెటీరియల్ కోచింగ్ తరహా టెస్టింగ్ సిరీస్ ను పోలి ఉందని అభిప్రాయపడ్డారు. దీని వెనుక ఒక పెద్ద ఆర్గనైజ్డ్ నెట్వర్క్ ఉండే అవకాశం ఉందని అన్నారు. దర్యాప్తులో భాగంగా రాజస్థాన్ తో పాటు ఉత్తరాఖండ్ లోని పలు నగరాల్లో సోదాలు విచారణలో జరుగుతున్నట్టుగా తెలిపారు. మే 1వ తేదీన కేరళకు చెందిన ఓ విద్యార్థి సికార్ లో కొనుగోలు చేయగా ఇది గంటల వ్యవధిలోనే కేరళలోని పలు కోచింగ్ నెట్వర్క్లకు, పీజీలకు, కెరీర్ కౌన్సిలర్లకు, నీట్ అభ్యర్థులకు పంపిణీ అయింది. పరీక్ష తర్వాత ఓ పీజీ ఆపరేటర్ పోలీసుకు, ఎన్టీఏకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పేపర్ లీక్ చేశారన్న అనుమానంతో ఇప్పటి వరకు పోలీసులు 13 మంది సికార్, డెహ్రాడూన్ లో అరెస్ట్ చేశారు.